నడిచొచ్చే రాజకీయ గ్రంథాలయం, 40 ఏళ్ల అనుభవాల విశ్వవిద్యాలయం, నిత్య నూతన ఆలోచనల విజ్ఞాన క్షేత్రం అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి దడవని గుండె, ఒక చేత్తో పసుపు పచ్చ జెండా, మరో చేత్తో అభివృద్ధి అజెండా పట్టుకొని భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నటువంటి మన యువనేత, ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా పార్టీని బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, పసుపు పొన్న వేదిక, పసుపు సైన్యపు వేడుక అయిన ఈ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకు, నిస్వార్థమైన కార్యకర్తలకు నమస్కారం. ఈరోజు కడప గడపలో లక్షలాది మంది తెలుగు సైన్యం ఒక చోట కలుసుకుంటున్నారు అంటే, అదేవిధంగా మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈరోజు రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజాసేవ చేయాలి అని ముందుకు వస్తున్నామంటే దానికి మొట్టమొదటి కారణం మరణం లేని మహానాయకులు, అకుంఠిత దీక్షా దక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఒకసారి 2019 తర్వాత చూస్తే 24 వరకు జరిగిన అరాచకం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు, ఎలక్షన్లు 3-4 నెలల ముందు ఉన్నప్పుడు నాకు కూడా ఎంతోమంది, వందల మంది కార్యకర్తలు, నాయకులు మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు. సార్, మనం బీజేపీతో పొత్తులో లేకపోతే అద్భుతంగా గెలుస్తాం, మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పొత్తు వద్దు అని. అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, సార్, తలలు పగిలినా, రక్తం చిందినా వెనకడుగు వేయని ధైర్యవంతులైనటువంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు మీ అందరికీ వెనుకగా ఉంటాం. మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు నేను కూడా చెప్పడం అయింది. ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది, కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు, కావాల్సినంతటువంటి అవినీతి సొమ్ము ఉంది, ఆయనకు కూడా కొద్దో గొప్ప ధైర్యం ఉంది, అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఈరోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈరోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. అదేవిధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఆగిపోయింది, ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి, నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలతో 2 పారిశ్రామిక పార్కులు వస్తూ ఉన్నాయి. బీపీసీఎల్ ద్వారా 95,000 కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తూ ఉంది. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే 9,000 కోట్ల రూపాయలు రైల్వే డబుల్ లింక్కి, ట్రిపుల్ లింక్కి, అదేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో రైల్వేకి 1000 కోట్లు కూడా ఉండేది కాదు. అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో 9,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. అదేవిధంగా నేను ఎంతోమంది నాయకుల్ని చూశాను, కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత, నేను వారు ఇక్కడ ఉన్నారనే వారు పొగటం గురించి నేను చెప్పడం లేదు. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు, దేవుడు అన్నీ ఇచ్చాడు. అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రపంచంలో మన ఇండియాలో ఈరోజు మీరు తీసుకుంటే
అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు, 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు, అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు, ఈరోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్ళేవి కాదు, ఈరోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఉన్నటువంటి నమ్మకం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను, నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి, దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిది కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు. తరం మారింది, స్వరం మారింది, చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సువర్ణాక్షరాలలో మిగిలిపోయే విధంగా మా అణువణువు కష్టపడతామని, తెలుగు జాతి ఇచ్చినటువంటి అవకాశాన్ని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎప్పుడు మోసం చేయమని, స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని తెలియజేస్తూ అశేష ప్రజానీకానికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు.